నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. ఎవరో నిన్ను మోసం చేయడం లేదు, నీ బంధువులు నిన్ను మోసం చేయడం లేదు, లేదా నీ వాళ్ళు నిన్ను మోసం చేయడం లేదు, బయట వాళ్ళు మోసం చేయడం లేదు. మోసపోతున్నది ఎవరంటే, మోసగిస్తున్నది ఎవరంటే, మోసపోయేటట్టు చేస్తున్నది ఎవరంటే, ఇదిగో మన శరీర అంతరంగంలో తాగినటువంటి ఆ గుండె, ఆ హృదయము. ఈ హృదయంలో నుండి మరి మెదుడు పంపించే ఆలోచనలు మోసపోయేటట్టుగా చేస్తుంది, మోసగిచ్చేటట్టుగా చేస్తుంది, ప్రాణాలు తీసేటట్టుగా చేస్తుంది, ప్రాణాలు పోయేటట్టుగా చేస్తుంది, ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తుంది, మరి హత్య చేసేటట్టుగా చేస్తుంది. మంచితనంగా ఒక నిమిషం ఉంటాము, మరో నిమిషము చెడుగా ప్రవర్తిస్తుంటాము. ఇలా మనిషి యొక్క గుండెలో లేదా హృదయము లేదా మనస్సు లేదా ఆలోచనలు తారుమారు అవుతుంది. కారణం ఏంటంటే, మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఇంట్లో ఉన్నటువంటి అవసరతలను బట్టి మనిషి హృదయము, మనిషి గుండె, మనిషి ఆలోచన మనిషిపై పడుతున్న ఒత్తిడిని ఆ విధంగా మోసపోయేటట్టుగా లేదా మోసగించేటట్టుగా చేస్తుందండి. ఈ రోజు ఈ దేవుని వాక్కుగా ఏం సెలవిస్తుందంటే, నీ హృదయం ఎంత ఘోరమైనా సరే, నీ మనస్సు ఎంత ఘోరమైనదైనా సరే, నీకొచ్చే తలంపులు, ఆలోచనలు, కలిగే బుద్ధి, నీకు కలిగే దేవునికి వ్యతిరేకమైనటువంటి అన్ని పనులను ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఈ హృదయాన్ని ప్రభు మార్చబోతున్నాడు, ఈ మనస్సును దేవుడు మార్చబోతున్నాడు, నీకన్నిటిని దేవుడు తూర్చబోతున్నాడు. మోసపోయావా? భయపడవద్దు. మోసగించారా? భయపడవద్దు. అందరూ ఒకటే నేను మరి ఒంటరి వాణ్ణి చేసి మరి నేను కొడుతూ చిత్రహింసలు చేస్తూ నడి బజారులో లేదా నడి రోడ్డుపై నిలబెట్టారా? అయినా నువ్వు భయపడవద్దు. నువ్వు దేవుని కుమారుడవైతే, దేవుని కుమార్తెవైతే, నీవు ఆ రోడ్డు మీదనే లేదా ఆ చెట్టు కిందనే లేదా దాని కిందనే మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. నిన్ను ఎవరైతే మోసం చేశారో ఆ మోసాన్ని చేసిన వారిని కూడా మరి దేవుడు దర్శించబోతున్నాడు.